సామాన్యుడి పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులు ఎంతసేపటికి కొట్టుకోవడమేనా? నిజంగా జనాలు పట్టించుకుంటున్నారా? పర్లేదా లేదా గతం బాగుందా ఇప్పుడు బాగుంది? లేదండి, అసలు సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళే దావూస్ అంటున్నారు. ఇంకా దావూస్ పోయి తెచ్చింది ఏమీ లేదు, ఖర్చే కానీ అక్కడి నుంచి వచ్చింది లేదు. ఇక్కడ ఏది మన ఎన్నికలకు ముందు ప్రచారాలు 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, ఇంతవరకు అది లేదు. జనాలను పట్టించుకోవట్లేదు. వాళ్ళు కొట్లాడుకోవడమే సరిపోయింది. ఇది నువ్వా నేనా నేనా నువ్వా అరిచేతిలో రేఖలు కోసేస్తా ఈ అని డైలాగులు పవన్ కళ్యాణ్. ఆ తెలంగాణ బట్టి విక్రమార్క గారు చేస్తుండో ఏది మన డిప్యూటీ సీఎం, ఆయనకి ఈయనకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఈయనేందో సినిమా డైలాగులే కానీ ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు, ఏమీ ప్రశ్న లేదు. మాట్లాడితే లడ్డూ విషయం అన్నారు, లడ్డూ విషయం కూడా తేలిపోయింది. జంతువుల కొవ్వు కలవలేదు కానీ అక్కడ సముద్రంలో కోట బియ్యం తీసిండు, కొండందో ఎలుకన పట్టిండు. కేంద్ర ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి మీద దొయ్యాలని చూసిండు, ఏమీ లేదు. అది లడ్డూది కూడా అంతే, నెయ్యి అంతే. అప్పటి నుంచి నడిచినయే అయ్యి. 15 సంవత్సరాల విధన అంటాడు ఆయన చంద్రబాబు, ఏమీ లేదు. అంతా చూసి కాపీయే. మొన్న శనివారం కూడా వాదనలు జరిగినాయి సార్ కోర్టులో లడ్డు గురించి. కల్తీ జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ కానీ ఎటువంటి జంతువు కొవ్వు అవశేషాలు కలవలేదని విచారణలో తేలింది. వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో కలిసి అని మరి మెట్లు కడిగారు కదా, బురద చల్లటం అండి అది. అది అంతా లడ్డూ సంగతి బురద ఓడిపోయినోడి మీద బురద చల్లటమే. 65 సీట్లతో వచ్చినోడు 150 సీట్లు గెలిచినోడు 11 సీట్లు రావడం ఏంటండి ఇది? ఇది మరీ దారుణం. ప్రజలకి అపచారం జరిగిపోయింది, మీరందరూ కూడా స్నానాలు చేయండి, మెట్లు కడగాలి, ఇవన్నీ సంపోక్షం చేసుకోండి అని అన్నారు కదా. ఎవరు ఆయన? కళ్యాణ్ గారు. ఇక అంతే మరి, ఇక సినిమా డైలాగులే, చేసేది ఏమీ లేదు భయ్యా. ఇంకొకటి వీళ్ళు చేసేది కూడా ఏది, ఆయన లోకేశం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మొత్తం వైజాగ్ మీద పెడదాం అని అంటుండు. ఏది రుషికొండ మీద ఆయన ఎవరు కట్టించిండు? ఆయన ఉండటానికి అన్నారు. ఆయన ఎందుకు ఉంటాడండి? ఆయన ఎందుకు ఉంటాడు? వచ్చిన ఫారినర్స్కి గెస్ట్ హౌస్లు కట్టించిండు. అవి ఏ విధంగా ఉపయోగించుకోవడాలో తెలియలే మీకు. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, ఇట ఎలా ఉపయోగించుకోవాలి అంటే అంటున్నారు కదా సార్, పదే పదే ఎంత ప్రయత్నించినా జగన్ గారిని రానివ్వము అని అంటున్నారు. 15 ఏళ్ళు ఈవీఎంలు గ్యాంబ్లింగ్ చేసి గెలుస్తూ ఇప్పుడు నరేంద్ర మోడీ నిన్న రాత్రి న్యూస్లో బ్యాలెట్ పేపరే వస్తుంది అన్నాడు. ఎందుకంటే రావాలి, అది బ్యాలెట్ పేపరే రావాలి, ఈవీఎంలు వద్దు, ఇది కావాలి ముందు. కేంద్రంతో నేను భాగస్వామ్యంలో 15 ఏళ్ళు ఉంటాను, మేమే ఉంటాం, ఎంత కష్టపడినా ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మాజీ ముఖ్యమంత్రిని రానివ్వండి. ఏమండి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం పోయి తెలంగాణని బాగు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిల్డింగులు రేవంత్ రెడ్డి లీజుకు తీసుకుందామని కొంతమంది సలహా ఇస్తే మనం కిరాయిలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళిద్దరూ తోకటే, మళ్ళా ఇద్దరు దావూసి పోయారు. మళ్ళా ఆ కిరాయి తీసుకొని ఆ బిల్డింగులు ఆంధ్రప్రదేశ్ బిల్డింగులు తెలంగాణలో ఉన్నాయి. అందరూ గమనిస్తున్నారు కదా సార్, మరి 2029 ఎలా ఉంటుంది ప్రజలందరినీ చూస్తున్నారు కాబట్టి. లేదు బ్యాలెట్ పేపర్ వస్తే అది గెలుపా ఓటమా ఆ భగవంతుడే నిర్ణయిస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా, అనుకున్న పథకాన్ని వదల్లా. ఈయన పథకాలన్నీ తీసేంగిండు. ఏమన్నాడు? 40 సంవత్సరాల 18,000 సంవత్సరానికి ఇస్తాను అన్నాడు. నేను నెలకు 1,500 ఇస్తాను అన్నాడు. ఏది గ్యాస్ ఫ్రీ అన్నాడు. ఏది 3, 4, 1, 2 ఇచ్చిండు, అది పోయింది. ఈసారి కష్టమే. మనం కష్టమని భగవంతుడు నిర్ణయించాలి. భగవంతుడే నరేంద్ర మోడీకి కౌంట్ డౌన్ స్టార్ట్ ఏది అన్నాడు. నిన్న మొన్న బ్యాలెట్ పేపరే పెడదామని వచ్చిండు. మొత్తాన్ని ఏది సమాజాన్ని మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకొని ఈవీఎంలు పెట్టి ఏందండి 11 సీట్లు ఏందండి? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసిన వాటి పవన్ కళ్యాణ్ చేసేది ఏం లేదండి. ఎందుకంటే ఆడు ముఖ్యమంత్రి అయ్యాడు అంతే తప్ప చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు అంటారా ఆడు చంద్రబాబు ఏంటంటే అవసరానికి ఓడుకున్నాడు, అవసరం అయిపోయి వదిలేస్తున్నాడు. ఇది మామూలు తెలిసిందే జనాలకి, అందులో కొత్తగా చెప్పేదే ఉంది. అవసరం దాకా ఓడుకుంటే అవసరం పక్కదే. మీకు ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేయలేదంటారా? లేదు, పవన్ కళ్యాణ్ న్యాయం అనేది ఏం లేదు నాకు. మొన్న ఎవరో అమ్మాయి ఏదో చనిపోతే పట్టించుకోవట్లేదంట, పేపర్లో వస్తుంది. ఎవరో పేరు అండి, దాని పేరు ఏదో ఉందండి ఊరు.
ఆ పేరు పట్టించుకోవట్లేదండి. అవి అమ్మ బూతులు తిడుతుంది పవన్ కళ్యాణ్ మామూలుగా కాదు. మరేంటి ఇప్పుడు అక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తాను ప్రెస్ మీట్ ఈ తెలంగాణలో కాదు. చేస్తే ఓ పని చెప్తున్నా, ముందు ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలమనుండే, తర్వాత చూసుకుందాం. సో ఇక్కడ 170 జగన్ గెలమనుండే, తర్వాత చూసుకుందాం. అది ఇప్పుడు మరి ఆయన విమర్శిస్తున్నారు. నేను విమర్శించలేదు. కవిత ఏమంటుందంటే ఫస్ట్ జగన్ గెలుస్తానంటలే, నేను ఒంటరిగా గెలమను పవన్ కళ్యాణ్ ఒంటరిగా గెలమంటున్నాడు. అది నాన్నది అంతే. జగన్ మీద ఒంటరిగా గెలమను అంతే అని అన్నది. కవిత కూడా అక్కడ కామన్ చేంజ్ చేస్తుందంటే ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, అమరావతిలో నీళ్ళు రాకుండా ఇప్పుడు తమిళనాడులో 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయాడండి. మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్? మరి అదే మరి మరి ఎవరు మంచి చేస్తా కాదు అవుతాడు ఎవడన్నా. సింగిల్ పోటీ ఆ సమస్య లేదు అసలు అవడం. ఈ రెడ్డి కమ్మడు ఎవరికి ఛాన్స్ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం కళ. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? స్త్రీశక్తి పథకం వల్ల మాకే బస్సుల్లో సీట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అవును, టికెట్ కొని కూడా నిలబడాలి. టికెట్ నిలబడి కూడా మేము నిలబడాలా. సో వాళ్ళకి సపరేట్గా ఆర్డినరీ సర్వీసులు మాత్రమే ఇస్తే మంచిదని నా అభిప్రాయం అండి. సో మొత్తంగా చూసుకుంటే రేపు జూన్ 12కి 2 ఏళ్ళు పూర్తవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అవును, ఫ్రీ అనేది ఇవ్వచ్చు, కానీ లిమిటెడ్గా ఇస్తే పద్ధతిగా ఈ బాగుంటుంది. ఫ్రీ బస్ గురించి కాదు, మిగతా పథకాలు కావచ్చు అన్ని అందుకున్నాయి వాస్తవంగా. అంటే మిగతా పథకాలు ఏమొస్తున్నాయండి, పెన్షన్లు మాత్రం ఇస్తున్నారు. ఓకే, మిగతా పథకాలు ఏం అందడం లేదు. సో జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? 2 ఒకలా అనిపించాయా? జగన్ ప్రభుత్వం పథకాలు బాగా ఇచ్చాడండి. ఓకే, ఈయన పెన్షన్లు మాత్రం బాగా ఇస్తున్నాడు. మిగతా పథకాలు ఇంకా అందడం లేదు సరిగా. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏమో ఆయన గురించి మనకి తెలియదు, కానీ మాజీ ముఖ్యమంత్రి ఆయన అదే పాదయాత్ర అదే అంటే చేస్తే ఏముంటుందో అది ప్రజల్లో ఏమొస్తుందో మార్పు అనేది. సరే, నిన్న రాత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది, ఏమైనా ఐడియా ఉందా మీకు దాని మీద? లేదు, ఆ న్యూస్ చదవలేదు. 9 మంది చనిపోయారు కూడా ప్రమాదం జరిగి. చదవలేదు, నేను ఇంకా న్యూస్ చదవలేదు. నేను ప్రయాణంలో ఉండి చదవలేదు. ఓకే, సో ఏంటి జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు వచ్చే ఎన్నికల్లో? చెప్పలేము, ఆయన వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పథకాలు బాగా ఇచ్చాడు కదా, అందుకోసం ప్రజల్లో అయితే అభిమానం ఉంది. ఏకేం కాదు, ఉంది. థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని నేను అనుకుంటాను. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు అనిపించిన మాట? ఆయన పరిధిలో ఆయనకు అనుకూలంగా ఎక్కడ రోడ్లు వేయలేదు, ఎవరికి ఏ మంచి చేయాలి ఏంటి అనేది వెళ్తా ఉన్నాడు. కానీ అది ఆ ఏరియాలో వాళ్ళకి పర్టికులర్గా రీచ్ అవుతుంది తప్ప స్టేట్ మొత్తం ఆయన చేసే కార్యక్రమాల పట్ల పెద్దగా ఉపయోగకరంగా ఏమీ లేవు, కనపడతలేదు ఆయన చేసినా కానీ. అంతే. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? శాఖలు అంటే ఇక ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ శాఖలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే కొంచెం నత్తనడక నడుస్తున్నాయి. తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నాడు, చేస్తే ఎంత ప్రభావం? ఎవరు? లేదండి, కష్టం. ఆంధ్రాలోనే కాపులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడే ఆయన సింగిల్గా వెళ్ళి కవిత గారు ఆయన ట్రోలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ మీ స్టేట్ని మీరు చూసుకోండి, మీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకోండి, మాది మీరు చూసుకుంటాం, ఇది మా జాగిరు అనేసి, నువ్వు సంపాదించిన ఆస్తిలో కూడా మాకు వాటా ఉంది, ఎందుకంటే ఎక్కువ మానైజంలోనే మీ సినిమాలు చూశారు కాబట్టి ఆయన ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ జాగిరి కూడా కాదు అది. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఇది ఎవరి జాగిరి కాదని. కేటీఆర్ కూడా చెప్పారు, ఇది ఎవరి జాగిరి కాదు, ఇక్కడ ఎవరైనా పరిపాలించవచ్చు. మీరు ఆల్రెడీ నువ్వు కొత్తగా పోటీ చేసేదాన్ని లేదా? ఆల్రెడీ 2023లో పోటీ చేసి మీరు ఆల్రెడీ పోటీ చేశారు, మీరు ఇక్కడే ఉంటున్నారు, మీ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటున్నాయి, మిమ్మల్ని ఎవరో ఆపట్లేదు, యూ కెన్ ప్రొసీడ్ అని అంటున్నాడు. అదే జాగ్రత్తగా మాట్లాడుకొని అభ్యంతరాలు వ్యక్తం అవ్వకుండా చూసుకొని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. అక్కడ ఆయన పోటీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. ఆంధ్రాలో ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళ ఎమ్మెల్యే కేటగిరీస్ని అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అని అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో బాగానే చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? కష్టపడుతున్నాడు
ఇచ్చిన దాంట్లోనే తను గుర్తింపు చేసుకోవాలని ట్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. అవునవును. ఈజ్ ఇన్ దట్ ఏరియా. పిఠాపురానికి ఎమ్మెల్యే పవన్ మా ఎమ్మెల్యే అని చెప్పుకునే ప్రజల కోసం ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఇంట్రెస్ట్. మరి ఏంటి ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, చేయొచ్చు, ఎంత ప్రభావం చూపించిద్ది అంటారు అక్కడ? వస్తాడు. పవన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు రకరకాల కామెంట్ చేస్తున్నారు, ఆయన్ని బెదిరిస్తున్నారు కూడా అంట అక్కడ రానికుండా. ఎందుకు ఆయన్ని అంతగానో విమర్శిస్తున్నారు? ఇప్పుడేంటి బాబు, నీకు 2003లో ఆయన కొట్టారు ఓకే, పెట్టాలి రవి. నాకు తెలుసు పాలిటిక్స్, నేను ఆయన అప్పుడు 2003లోనే కొట్టారు, గుండు చేయించారు, జైల్లో పెట్టారు. ఆయన చాలా అనుభవించారు. అవన్నీ ఇప్పుడు అనవసరం. ఆయన కష్టం అనేది కాదు, ప్రజలు కావాలంతే. కవిత గారు ఏమంటున్నారంటే ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని చూసుకొని అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రాన్ని నేను చూసుకుంటే ఇంకోటి చెప్పునండి, వాళ్ళు పుట్టింది తెలంగాణలో, వాళ్ళు పెరిగింది తెలంగాణలో. ఒక మనిషి 7 years, మా ఫ్యామిలీ మొత్తం తెలంగాణలో ఉంది. అన్నయ్యలు వదిలిన అందరూ వాళ్ళకి తెలంగాణ ఇది వచ్చేస్తే దే హ్యావ్ పవర్ టు డూ ఎనీథింగ్ దేర్. ఈ ఆస్తిలో కూడా మాకు వాటా ఉంది, ఎందుకంటే మీ సినిమాలో నా నైజంలోనే ఎక్కువ చూశారు అనేసి. మరి అబ్బో, అసలు నేను ఒకటి చెప్తున్నాను, రాళ్ళేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ప్రతి రాయి తగిలినా పర్వాలేదు అనే లెక్క చేయనివాడే మన లీడర్. ప్రభాకర్ రావు గారు కూడా బీజేపీ నాశనం చేయడం, చేస్తారమ్మా, చేస్తారు. నేను చెప్తున్నాను, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరుకుంటున్నాం. చాలా ఫేస్ చేయాలి. చిరంజీవి చెప్పాడు, రాజకీయంలోకి వస్తే నువ్వు ఎన్ని అలజడులైన ఫేస్ చేయాలి, నేను చేస్తాననే దిగాడు. అక్కడ సింగిల్ గా వస్తారా, కూటమికి వస్తారా అనుకుంటారు అప్పుడు? ఎక్కడికి వెళ్ళినా మోడీ ఉండడు. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి, మోడీ అక్కడ వస్తే పవన్ వస్తుంది. ఒక్క మాటలో పవన్ సింగిల్ కళ్యాణ్ గారి గురించి చేయలేరు పాపం. సార్ దెబ్బతిన్నాడు కదా పిఆర్పి పెట్టి. యూ కెన్ గ్యాదరా, యూ కెన్ గ్యాదర్ ద మ్యాటరా. మీ అభిప్రాయం ప్రకారం ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. He will lead the party, he will be in the party, he will do something for party.